హాయ్ అండి, అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 1 ఫస్ట్ ఎపిసోడ్ విన్న తర్వాత కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంజు అంజు క్లబ్ లో నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు వెంటనే రూమ్ నెంబర్ 808కి రావే, ప్లీజ్ హెల్ప్ చేయవే అని అంజలికి ఏడుస్తూ చెప్పింది కావేరి. ఫోన్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఏడుస్తూ చెప్తూ ఉంటే అంజలి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా క్లబ్ హౌస్ కి పరుగులు తీసింది. రూమ్ నెంబర్ 808 లో తన ఫ్రెండ్ కావేరి ఉన్నట్టు ఆమెకు బాగా తెలుసు. ఆ ప్రైవేట్ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ బలవంతంగా ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది అంజలి. ఆ డోర్ సులువుగానే ఓపెన్ అయ్యింది. లోపల మొత్తం చాలా చీకటిగా ఉంది. అంతలో ఒక దృఢమైన చెయ్యి ఆమె నడుమును గట్టిగా పట్టుకుని ఆ చీకట్లోకి లాగింది. దాంతో పాటు ఎవరో డోర్ వేసేసినట్టు సౌండ్ వినిపించింది అంజుకి. ఏ ఏ ఎవరు నువ్వు, నీకేం కావాలి అని భయంగా అడిగింది అంజలి. ఆ చీకట్లో తన మీద దాడి చేస్తూ ఉన్న ఆ వ్యక్తిని చూడాలి అని ఆమె ప్రయత్నించింది. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నొప్పి తెలియకుండా పని పూర్తవుతుంది అని ఆ వ్యక్తి హస్కీగా చెప్తూ ఉన్నాడు. మరుక్షణం అంజలిని ఒక మంచం మీదకి విసిరు కొట్టాడు ఆ వ్యక్తి. బలంగా మంచం మీద పడిన అంజలి అక్కడి నుండి పారిపోవడానికని పైకి లేచింది. కానీ అంతలో ఆమె శరీరాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ఆమె బలంగా మంచానికి అతుక్కుపోయింది. ఆమె ఏదో అరవడానికని ప్రయత్నించేలోపు అతని పెదవులు ఆమె పెదవులను బంధించాయి. అతని మౌత్ ఫ్రెషనర్ స్మెల్ కూడా ఆమెకు తెలుస్తుంది. అతని ఒంట్లో వేడి ఆమెను దహించి వేస్తూ ఉంది. అక్కడ నుండి పారిపోలేక కన్నీళ్లు పెట్టుకుంది అంజలి. తన మీద పడి తనను బలవంతం చేస్తూ ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని ఆమె ప్రయత్నించింది. కానీ ఆ చీకట్లో ఆమెకు సాధ్యం కాలేదు. అతని బలం ముందు ఆమె శీలం ఓడిపోయింది. గంట తర్వాత నీరసంగా మంచం మీద నుండి లేచింది అంజలి. ఆమె ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంది, కానీ ఆత్మ లేదన్నట్టు అనిపించింది. అలాంటి టైంలో కూడా అంజలి తన బెస్ట్ ఫ్రెండ్ కావేరి గురించి ఆలోచించింది. కావేరి మీద కూడా ఎవరు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడి ఉంటారు అని భయపడింది. కావేరిని ఎలాగైనా కాపాడాలి అని అంజలి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళబోయింది. అక్కడి నుండి బయటపడుతూనే ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ కావేరికి ఫోన్ చేసింది. అంతలో ఆమె ముందుకు కొంతమంది వచ్చి నిలబడ్డారు. ఆ క్లబ్ హౌస్ వెలుగుల్లో వారిలో ఇద్దరినైతే గుర్తించింది. ఇంతకు ముందు తనని ఎవరో బలవంతం చేశారు అని కాల్ చేసి తనని ఇక్కడి వరకు రప్పించిన కావేరి కూడా ఆ గ్రూప్ లోనే ఉంది. ఆమె పక్కనే అంజలి సవతి చెల్లి అనుష కూడా నిలబడింది. వాళ్ళిద్దరూ చేతిలో చేయి వేసుకుని అంజలి ముందుకొచ్చి నిలబడ్డారు. వాళ్ళిద్దరినీ చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అని అనిపించక మానదు అంజలికి. ఆ టైంలో అంజలికి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలిగింది. తన బెస్ట్ ఫ్రెండ్ తనని మోసం చేసింది అని అర్థమైన క్షణంలో ఆమె పిడికిలు బిగుసుకుంది. అక్కడే ఆగిపో కావేరి అని కోపంగా అరిచింది అంజలి. ఆమె అరుపులు విని కావేరితో పాటు అనుష కూడా వంకరగా నవ్వుతూ నిలబడ్డారు. ఎందుకే అబద్ధం చెప్పావు అని కావేరిని నిలదీసింది అంజలి. నేను అబద్ధం చెప్తే నువ్వెందుకు నమ్మేశావు? మోసం చేసిన వాడికంటే మోసపోయిన వాడిదే ఎక్కువ తప్పు అని తెలీదా అని వంకరగా నవ్వుతూ అడిగింది కావేరి. వాడు నిన్ను సాటిస్ఫై చేశాడా? లైఫ్ లో ఫస్ట్ టైం కదా ఒక మగాడితో గడిపావు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అనుష కూడా కావాలని రెచ్చగొట్టింది అంజలిని. అనుష చెల్లవుతుంది అంజలికి. అనుషతో చేతులు కలిపి కావేరి తన బతుకు నాశనం చేసింది అనే విషయం అంజలికి ఆ క్షణంలో అర్థమయ్యింది. అంజలి ఇప్పటి వరకు ఏ అబ్బాయితో కూడా ఉండలేదు, ఎవరికి దగ్గర అవ్వలేదు. అలాంటిది తన బెస్ట్ ఫ్రెండే తన జీవితంతో ఆడుకుంటుంది అని అంజలి కలలో కూడా ఊహించలేదు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు కదా అంజలి, కానీ నేను ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను. నిన్ను నాశనం చెయ్యాలి అని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. నాకు నువ్వంటే పీకల దాకా కోపం. ఐ హేట్ యు అని కోపంగా అరిచింది కావేరి. అంజలి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే అనుష అంజలికి దగ్గరగా వచ్చి, నువ్వు క్లబ్బుల్లో డబ్బుల కోసం అందరితో ఉంటున్నావని నాన్నకి చెప్పడానికి ఇప్పుడు నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో నుండి వెళ్ళగొడతాను. ఇక మీదట నేను ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అని సీరియస్ గా చెప్పింది అనుష.
మిమ్మల్ని ఇద్దరినీ వదిలిపెట్టను అని కోపంగా అరిచింది అంజలి. అప్పటికే ఆమె మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయింది. తన సొంత వాళ్ళు చేసిన ద్రోహానికి ఆమె మనసు విరిగిపోయింది. దాంతో వాళ్ళిద్దరినీ చంపాలనే కోపం తనకి ఉన్నప్పటికీ కూడా ఓపిక లేక నీరసంగా వాళ్ళని చూస్తూ ఉండిపోయింది అంజలి. పదవి కావేరి, ఇలాంటి దరిద్రగొట్టు దాని దగ్గర మనం ఉంటే మనకు కూడా దీన్ని దరిద్రం అంటుకుంటుంది అని చెప్తూ కావేరి చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అనూష. 3 రోజుల తర్వాత అంజలి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. నిన్ను కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. డబ్బుల కోసం ఇలాంటి నీచమైన పని చేస్తావా? నేను నిన్ను పై చదువుల కోసం విదేశాలకు పంపించాలి అనుకున్నాను. కానీ నువ్వు పరాయి మగాళ్ళకు ఒక వేశ్యలా మారిపోయావు. నీలాంటి కూతురుంటే ఉండడం కంటే చావడమే మంచిది అని గొంతు చించుకున్నాడు అంజలి వాళ్ళ నాన్న సుధాకర్. నానా, నేను ఏ తప్పు చేయలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది అంజలి. తప్పు చేయలేదా? ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావే పాపిష్టిదానా? అసలు నీకేం తక్కువ చేశామే? నా కూతురుతో సమానంగా నిన్ను కూడా పెంచుకున్నాను. నువ్వు అడిగిందల్లా ఇచ్చాము. కానీ చివరికి క్లబ్బుల్లో వేశ్యగా మారిపోయావా? బజారు పుట్టుక పుట్టావే. నీలాంటి బజారు దాని వల్ల మా పొరుగు గంగలో కలుస్తూ ఉంది. నీతో పాటు నా కూతురి జీవితం కూడా పాడు చేయకు తల్లి, నీకు ఒక దండం పెడతాను అని నోటుకొచ్చినట్టు తిట్టింది అంజలి సవతి తల్లి సుభద్ర. డాడీ, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి అని అసలు విషయాన్ని చెప్పడానికని ప్రయత్నించింది అంజలి. కానీ సుధాకర్ ఆమె మాటలు వినే స్టేజ్ లో ఏమాత్రం లేడు. అతనికి అంజలి మొహం చూడాలి అంటే చాలా అసహ్యంగా కంపరంగా ఉంది. ఇంకెంత చెప్తావే? ఇప్పుడు అసలు నిజం బయటపడిన తర్వాత నువ్వు మా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీలాంటి ఆడదానికి ఈ ఇంట్లో స్థానం లేదు అని కోపంగా చెప్పాడు సుధాకర్. మరోవైపు పక్క గదిలో ఉన్న అనూష ఈ మాటలన్నీ వింటూ చాలా అంటే చాలా సంతోషిస్తూ ఉంది. ఇదంతా ఆమె ప్లాన్ చేసినట్టుగానే జరుగుతూ ఉంది. కొన్ని క్షణాల్లోనే అంజలిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు వాళ్ళు. ఒక్క రోజులోనే ఆమె అనాథగా మారిపోయింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తన తండ్రి తనను నమ్మకపోవటంతో అసలు అంజలికి ఏం చెయ్యాలో తెలియక పాపం ఏమీ అర్థం కాలేదు. కావాలని తనను ఇలాంటి పాడు పనులు ఇరికించారు అని అంజలి చెప్పడానికి ఎంత ట్రై చేసినా సరే సుధాకర్ వినే పరిస్థితిలో లేడు. ఆమె తన సామాన్లన్నీ సర్దుకుని కిందకి దిగుతూ ఉంటే అనూష మెట్ల దగ్గర నిలబడింది. నీలాంటి చీడ పురుగుల్ని ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఈ ఇంటి చుట్టుపక్కల కూడా నీ మొహం చూపించొద్దు. మైండ్ ఇట్ అని కోపంగా బెదిరించింది అనూష. ఆ క్షణంలో ఆమె చెంప చల్లుమనిపించాలి అని అంజలికి అనిపించింది. కోపంతో ఆమె పిడికిలి బిగుసుకుంది. అది గమనించిన అనూష, ఏంటే నన్ను కొట్టాలి అనుకుంటున్నావా అని వెటకారంగా అడిగింది అనూష. ఆమె ఇంకేదో చెప్పేలోపే అంజలి తన బలమంతా ఉపయోగించి అనూష చెంప చల్లుమనిపించింది. నన్నే కొడతావేనే? అమ్మా, ఇది నన్ను కొట్టిందే అని ఏడుస్తూ వాళ్ళమ్మ దగ్గరకు పరుగులు తీసింది అనూష. అంతలో అక్కడికి వచ్చిన సుభద్ర తన కూతుర్ని ప్రేమగా కౌగిలించుకుంటూ, ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేయి వేస్తావే పాపిష్టిదానా, నీ చేతులు పడిపోను అని తిట్టింది సుభద్ర. అక్కడే ఉన్న సుధాకర్ కూడా అంజలి కొట్టిన దెబ్బకు ఎర్రగా కందిపోయిన అనూష చెంపను చూశాడు. అంజలి ప్రవర్తనకు అతనికి మరింత కోపం వచ్చింది. తన పెద్ద కూతురు ఎందుకెలా మారిపోయిందో అతనికి ఏమాత్రం అర్థం కావట్లేదు. ఎప్పుడు అణిగి మణిగి ఉండే అంజలి ఈ రోజు ఎందుకెలా ప్రవర్తిస్తూ ఉందో ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. డాడీ, అక్క నన్ను కొట్టింది అని ఓవరాక్షన్ చేస్తూ సుధాకర్ను హత్తుకుంది అనూష. అంజలి దెబ్బకు తనకు తీవ్రమైన నొప్పి కలుగుతూ ఉన్నట్టు, ఆమె ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నట్టు డ్రామాలాడింది అనూష. పోవే, ఇక్కడ నుండి పో, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు అని చాలా కోపంగా అరిచాడు సుధాకర్. తన సామాన్లన్నీ సర్దుకున్న అంజలి పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన సొంత వాళ్లే తనకు చేసిన అన్యాయానికి ఆమె గుండె రాయిగా మారిపోయింది. అనుష మాత్రమే తన సొంత కూతురు అన్నట్టు ఆమెను ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకుని నిలబడ్డాడు సుధాకర్. అతని మనసులో తనకు స్థానం లేదు అనే విషయం అంజలికి బాగా అర్థమయ్యింది.
అనుష చెప్పిన మాటలే వింటూ ఆమె మాటలే నమ్మాడు. కానీ తన కథ కూడా అతను వినడానికి అస్సలు ఒప్పుకోలేదు. తనను ఎవరో బలవంతం చేశారు అనే విషయం అంజలి అతనికి ఎన్నోసార్లు చెప్పాలి అని అనుకున్నా సరే చెప్పలేకపోయింది. తన తల్లి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆమె చాలా కాలం నుండి పరాయి దానిలాగే బ్రతుకుతూ ఉంది. నిజానికి అంజలి వాళ్ళమ్మ బతికి ఉన్నప్పుడే సుధాకర్కి సుభద్రతో అక్రమ సంబంధం ఉండేది. వాళ్ళిద్దరికీ పుట్టిన అక్రమ సంతానమే అనుష. ఎప్పుడైతే అంజలి వాళ్ళ అమ్మ అనిత చనిపోయిందో అప్పుడు సుభద్రను అనుషను తన ఇంటికి తీసుకొచ్చేశాడు సుధాకర్. అనితకు చనిపోయే ముందు వరకు కూడా తన భర్తకు అక్రమ సంబంధం ఉంది అనే విషయం ఏమాత్రం తెలియదు. ఆవిడ తన భర్త చాలా ఉత్తముడు అని అనుకుంటూనే చనిపోయింది. ఇక మీదట ఎప్పటికీ కూడా ఇక్కడికి రాకూడదు అని డిసైడ్ అయ్యింది అంజలి. ఆమె భారంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆమెను చూసి ఏదో విజయం సాధించినట్టు వంకరగా నవ్వుకుంది అనుష. మొత్తానికి మా ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అని దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటూ ఏదో సాధించాను అని గర్వంగా నవ్వుకుంది అనుష. ఇది జరిగిన 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. హైదరాబాద్ లో ఉన్న ఒక ఇంటి తలుపు తట్టారు ఒక ఇద్దరు వ్యక్తులు. ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషి డిజైనింగ్ పనిలో బిజీగా ఉంది. ఎవరో ఆగకుండా తలుపు కొడుతూ ఉంటే ఆమె అయిష్టంగానే వెళ్లి డోర్ తెరిచింది. ఎదురుగా నిలబడిన ఇద్దరు వ్యక్తులను చూసి, ఎవరు మీరు, ఏం కావాలి అని సీరియస్ గా అడిగింది. మేము అంజలి రెడ్డి గారి కోసం వచ్చాము అని చెప్పాడు ఆ వ్యక్తి. నేనే అంజలిని, ఇంతకీ మీరెవరు అని అనుమానంగా అడిగింది అంజలి. మేడం, మేము మీకోసమే వచ్చాము. మీ అమ్మగారు అనితారెడ్డి IPS ఒకప్పుడు మా చిన్నబాబు ప్రాణాలు కాపాడ్డారు. అందుకని మా పెద్ద మేడం గారు మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నారు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఎవరు మీ పెద్ద మేడం అని అడిగింది అంజలి. రాజేశ్వరి సుకుమార్ గారు అని ఎంతో మర్యాదగా చెప్పాడు ఆ వ్యక్తి. రాజేశ్వరి సుకుమార్ పేరు వినగానే అంజలికి విషయం అర్థమయ్యింది. సుకుమార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి ఆమె ఇంతకు ముందు ఎన్నోసార్లు వినటం వలన సులువుగానే గుర్తుపట్టగలిగింది. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ దేశం మొత్తం మీద ఎంతో ఫేమస్. ఇక అంతేకాకుండా కొన్ని సంవత్సరాల క్రితం అంజలి వాళ్ళమ్మ అనితారెడ్డి సుకుమార్ ఫ్యామిలీకి చెందిన పెద్ద మనవన్ని కాపాడడానికి తన ప్రాణాలు పణంగా పెట్టింది. అటువంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కి తిన పుట్టినందుకు అంజలికి ఎంతో గర్వంగా ఉంది. అంటే అంజలి వాళ్ళమ్మ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. సారీ అండి, నేను ఆమెని కలవాలి అనుకోవటం లేదు అని సూటిగా చెప్పేసింది అంజలి. సుకుమార్ ఫ్యామిలీ తన తల్లి అనిత చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్టు అంజలికి అర్థమైపోయింది. కానీ వాళ్ళు ఏమిచ్చినా సరే తీసుకోవడానికి మాత్రం ఆమె ఆత్మాభిమానం అడ్డొస్తూ ఉంది అంజలికి. అంతలో ఎవరో ఒక చిన్నబాబు లోపల నుండి అమ్మా ఎవరొచ్చారు అని అడగడం వినిపించింది. ఎవరూ లేరు అని చెప్పింది అంజలి. తర్వాత తన ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి, సారీ అండి, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి డోర్ వేసేసింది అంజలి. ఇది జరిగిన కాసేపటికి ఒక లగ్జరీ బంగ్లాలో ఉన్న ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న ఇద్దరు సర్వెంట్స్ ని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. అతని పేరు ఆర్య. ఆమె ఆచూకీ తెలిసిందా అని అతను సూటిగా ప్రశ్నించాడు. తెలిసింది సార్. 5 సంవత్సరాల క్రితం మీరు ఏ అమ్మాయినైతే క్లబ్ హౌస్ లో కలుసుకున్నారో ఆ అమ్మాయి మీ వాచ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టింది అని తలదించుకుని చెప్పాడు ఆ సర్వెంట్. ఆమె ఎక్కడ ఉన్నా నాకు కావాలి అని సీరియస్ గా చెప్పాడు ఆర్య. తప్పకుండా సార్ అని భరోసా ఇచ్చాడు సర్వెంట్. ఈ కథకి హీరో ఆర్య అన్నమాట. ఆర్య చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. మంచి రూపంతో పాటు ఆకర్షణీయమైన నవ్వు అతని సొంతం. ఎక్కువగా నవ్వడు, కానీ గంభీరంగా ఉన్న అతని రూపాన్ని చూస్తే ఎవరికైనా అతను ఒక గ్రీక్ గాడ్ అని అనిపించక మానదు. కాస్ట్లీ బట్టలు అతని అందాన్ని మరింత హుందాగా మారుస్తూ ఉన్నాయి. అతని పేరు ఆర్య సుకుమారు. సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అతను కూడా ఒక అధిపతి. తన నానమ్మ చెప్పిన మాటలు అతని చెవిలో పదే పదే మారు మ్రోగుతూ ఉంటే ఆర్యకు అసహనంగా అనిపిస్తూ ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆర్య.
నువ్వు అంజలి రెడ్డిని పెళ్లి చేసుకోవాలి. నా మనవరాలిగా ఈ ఆస్తికి వారసురాలిగా నాకు అంజలి తప్పించి ఇంకెవరు వద్దు అని సీరియస్ గా చెప్పింది ఆర్య వాళ్ళ నానమ్మ రాజేశ్వరి. కానీ ఆర్యకు మాత్రం ఆ క్షణంలో 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వస్తూ ఉంది. ఆ రోజు చీకట్లో తన చేతిలో నలిగిపోయిన ఆ అమ్మాయి గురించి అతను పదే పదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరో తాను తాగిన డ్రింక్ లో మత్తుమందు కలపడం వలన ఆ రోజు అతను ఒక మృగంలో ప్రవర్తించాడు. తన కింద నలిగిపోయిన అమ్మాయి ఏడుస్తూ ఉండటం, తనను వదిలిపెట్టమని వేడుకోవటం మాత్రమే అతనికి బాగా గుర్తుంది. ఆమెతో తన కోరిక తీరిన తర్వాత తన చేతికి ఉన్న కాస్ట్లీ వాచ్ తీసి ఆమె చేతిలో పెట్టేశాడు ఆర్య. ఆ తర్వాత ఆ చీకటి గదిలో అతను మత్తులోకి జారిపోయాడు. ఆమె బతుకు ఏమయ్యిందో అతనికి గుర్తులేదు. కానీ తన నానమ్మ పెళ్లి చేసుకోమంటున్న అంజలి, తను బలవంతం చేసి జీవితాన్ని పాడు చేసిన అంజలి ఒకరే అన్న విషయం ఆ క్షణంలో ఆర్యకి తెలియదు. అతను ఆ అమ్మాయి కోసం తన మనుషులను పంపించి ఊరంతా వెతికించాడు. గత 5 సంవత్సరాల నుండి అతను అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాడు. అయితే తన రోలెక్స్ వాచ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఎవరు అమ్మకానికి పెట్టారు అని తెలిసిన తర్వాత ఆర్య చాలా సంతోషించాడు. కానీ అదే సమయంలో అంజలిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని రాజేశ్వరి కండిషన్ పెట్టింది. ఇంకెలా ఆలోచిస్తూ ఉన్న ఆర్యకి ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏమైంది అని సీరియస్ గా అడిగాడు ఆర్య. సార్, ఆ రోజు మీ రోలెక్స్ వాచ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మిన అమ్మాయి పేరు కావేరి అని చెప్పాడు ఆర్య పంపించిన మనిషి. వెంటనే తన అడ్రస్ కనుక్కో, నేను తనను కలుసుకోవాలి అని మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు ఆర్య. ఇంతకాలం మిస్టీరియస్ గా ఉన్న ఆ అమ్మాయి ఆచూకీ తెలిసింది అని అతను చాలా మురిసిపోయాడు. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడైనా సరే క్షమాపణలు చెప్పాలి, ఎలాగైనా ఆ అమ్మాయిని కలుసుకోవాలి అని మనసులోనే అనుకున్నాడు ఆర్య. మరోవైపు కావేరి తన బ్యూటీ పార్లర్ లో తల పట్టుకుని కూర్చుంది. ఆమె లాస్ట్ ఇయర్ ఈ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసింది. కానీ పెట్టుబడి కంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రెంట్ కట్టడానికి కూడా ఆమె దగ్గర అయితే డబ్బులు లేవు. తన దగ్గర ఉన్న చాలా వస్తువులను అమ్మి డబ్బులైతే సంపాదించింది. చివరికి ఎంతో కాలం నుండి తన దగ్గర ఉన్న వాచ్ కూడా అమ్మాలి అని డిసైడ్ అయ్యింది. ఎన్నో లక్షలు ఖరీదు చేసే ఆ వాచ్ వాల్యూ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కావేరికి 5 లక్షలు తెచ్చిపెట్టింది. ఆ డబ్బు చూసి కావేరి చాలా అంటే చాలా సంతోషించింది. నిజానికి ఆ వాచ్ ఆమెది కాదు. 5 సంవత్సరాల క్రితం క్లబ్ హౌస్ స్టాఫ్ ఆమెకు రూమ్ నెంబర్ 808 లో ఈ వాచ్ దొరికిందని ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కావేరి క్లబ్ కి వెళ్లి ఆ వాచ్ అయితే తీసుకుంది. వాచ్ చూడగానే అది చాలా కాస్ట్లీ వాచ్ అనే విషయం ఆమెకు అర్థమయ్యింది. అంజలిని బలవంతం చేసిన వ్యక్తి ఆమెకి వాచ్ వదిలిపెట్టి వెళ్ళాడు అని గ్రహించింది కావేరి. అప్పటి నుండి ఆ వాచ్ ఆమె దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు డబ్బులు అవసరం పడడంతో ఆమె ఆ వాచ్ అమ్మాలి అని డిసైడ్ అయ్యింది. అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఆ వాచ్ కి అంత వాల్యూ ఉంటుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ వాచ్ అమ్మడం వల్ల ఆమెకు 5 లక్షల రూపాయలు రావడంతో దెమ్మ తిరిగిపోయింది షాక్ తో. ఈ డబ్బుతో నేను కొన్ని నెలలైనా హ్యాపీగా ఉండొచ్చు అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది కావేరి. అంతలో బ్యూటీ పార్లర్ డోర్ తెరుచుకుని ఎవరో రావటంతో వెల్కమ్ అని చెప్తూ ఒక్కసారిగా తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది కావేరి. చూడటానికి రాజకుమారుల్లా గ్రీకు వీరుల్లో ఉన్న అతని అందాన్ని వర్ణించటం మాటల్లో సాధ్యం కాదు. అందంతో పాటు హుందాగా ఉన్న అతన్ని చూస్తూ ఉంటే అతను చాలా గొప్ప ధనవంతుడు అని అర్థమవుతూనే ఉంది. కాసేపు అతన్ని చూస్తూ ఉండిపోయిన కావేరి మెల్లగా ఈ లోకంలోకి వచ్చింది. మీరెవరు సార్, మీకు ఏం కావాలి అని మెల్లగా అడిగింది కావేరి. ఎందుకంటే ఆమె లేడీస్ బ్యూటీ పార్లర్ మెయింటైన్ చేస్తూ ఉంది కాబట్టి అక్కడికి మగవాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. కావేరి సుదర్శనం మీరేనా అని సూటిగా అడిగాడు ఆర్య కావేరిని. అలా అడుగుతూ ఉన్నప్పుడు అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం తను క్లబ్ లో బలవంతం చేసిన అమ్మాయి ఈ అమ్మాయేనా అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అవును నేనే సార్ అని చెప్పింది కావేరి. ఆమెకు ఎందుకనో అతన్ని చూస్తూ ఉంటే భయంగా ఉంది కావేరికి. తను ఏదైనా తప్పు చేసిందో అని భయపడుతూ అతన్ని చూస్తూ ఉంది. తనే కావేరి అని ఆమె చెప్పడంతో
ఆర్య తన జేబులో ఉన్న వాచ్ బయటికి తీశాడు. ఇన్ని సంవత్సరాలుగా ఈ వాచ్ నీ దగ్గరే ఉంది కదా అని సీరియస్ గా అడిగాడు ఆర్య. ఆ వాచ్ ని పరీక్షగా చూసిన కావేరికి గుండె జారిపోయింది భయంతో. ఏదో తెలియని గిల్టీగా అనిపించింది. అవును, ఈ వాచ్ నాదే అని తలదించుకుని చెప్పింది కావేరి. 5 సంవత్సరాల క్రితం లేట్ నైట్ క్లబ్ లో ఉన్నది నువ్వేనా? రూమ్ నెంబర్ 808లో ఆ రోజు ఉన్న అమ్మాయివి నువ్వేనా అని సూటిగా ప్రశ్నించాడు ఆర్య. అతని మనసులో మాత్రం 1,00,000 సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఎంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా సరే ఆ రోజు తన చేతిలో అన్యాయంగా జీవితాన్ని నాశనం చేసుకున్న అమ్మాయి తన ఎదురుగా ఉంది అని అతనికి మాత్రం అనిపించడం లేదు. అతను అడిగిన ప్రశ్నకు కావేరి ఆలోచనలో పడింది. 5 సంవత్సరాల క్రితం అదే ప్రైవేట్ రూమ్ లో నేను అనుష కలిసి అంజలిని కూడా ట్రాప్ చేశాము. ఆ కేసు గురించి ఇతను అడుగుతున్నాడేంటి అని చాలా భయంగా మనసులోనే అనుకుంటూ ఏదైతే అది జరిగిందిలే అని అనుకుని, అవునండి, అది నేనే, ఆ రూమ్ లో ఉంది నేనే అని తలదించుకుని చెప్పింది కావేరి. ఈ వాచ్ నీ దగ్గర ఉంచు. దీన్ని ఇంకెప్పుడు అమ్మడానికి ట్రై చేయొద్దు. ఆ రోజు జరిగిన దానికి నాకు చాలా గిల్టీగా ఉంది. నీకు జరిగిన అన్యాయానికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని చెప్పాడు ఆర్య. కావేరికి మాట రాక అలానే నిలబడి చూస్తూ ఉంది షాక్తో. ఆర్య ఆమెను చూసి, నా పేరు ఆర్య, ఆర్య సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఓనర్ని. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని గుర్తు పెట్టుకో అని చెప్పాడు. అది వినగానే కావేరికి దెమ్మ తిరిగిపోయింది షాక్తో. ఆ రోజు అంజలిని బలవంతం చేసింది ఆర్య సుకుమారా? ఇంత పెద్ద కంపెనీకి వారసుడు ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడా అని మనసులో అనుకుంటూ కావేరి ఆనందంతో ఉబ్బు తబ్బైపోతుంది సంతోషంతో. అంతలో ఆర్య ఆమె చేతిలో ఒక గోల్డ్ కార్డు పెట్టాడు. ఇది నా క్రెడిట్ కార్డ్. నీకెప్పుడు డబ్బు అవసరం ఉన్నా సరే ఈ కార్డు వాడుకో అని చెప్పాడు. వణుకుతున్న చేతులతో ఆ కార్డ్ తీసుకుంది కావేరి. ఆ కార్డ్ మీద ఉన్న ఆర్య పేరు చూడగానే ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది. అంతలోని భయంతో గుండె గొంతులోకి వచ్చినట్టు అయ్యింది. ఓరి దేవుడా! ఆ రోజు నేను అనుష కలిసి అంజలిని ప్రైవేట్ రూమ్ లోకి పంపించాం. ఆ రూమ్ లో సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వారసుడున్నాడు. అమ్మో, ఆ రోజు అతను బలవంతం చేసింది నన్ను కాదు అంజలిని అనే విషయం తెలిస్తే ఏమవుతుంది అని మనసులోనే అనుకుంటూ మొదట్లోనే భయపడింది తను. కానీ అంతలోనే ఆమెకు మరొక ఆలోచన వచ్చింది. ఆ రోజు అతని చేతిలో జీవితాన్ని పాడు చేసుకున్న అమ్మాయి తనేనని, కొన్ని రోజులు యాక్టింగ్ చేస్తే చాలు అతని నుండి కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆమె అనుకుంది. ముఖ్యంగా అతను ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి తనకు కావలసిన లాభాలను పొందుకుంటే చాలు అని ఫీల్ అయ్యింది. అదృష్టం కలిసి వస్తే ఆర్యను పెళ్లి చేసుకుని సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి యజమానురాలిగా కూడా మారిపోవచ్చని. ఇదంతా ఆలోచించిన కావేరికి ఇక మీదట తానే అంజలిగా ఉండాలి అని భావించింది. ఇక నుండి నీ బాధ్యత నాదే. నీ కోసం నేను ఒక విల్లా కూడా కొన్నాను. నువ్వెప్పుడు కావాలనుకుంటే అప్పుడు అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు. నీకేం కావాలన్నా సరే మొహమాటం లేకుండా అడుగు అని చెప్పాడు ఆర్య కావేరికి. అతని మాటలు విన్న కావేరి కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో మెరిశాయి. ఆనందంతో పిచ్చి గంతులు వేయాలి అనే కోరికను బలంగా అదుముకుంది. ఇక మీదట తన జీవితం పూర్తిగా మారిపోబోతుంది. తను చాలా ధనవంతురాలిగా గ్లామరస్ గా ఉండొచ్చు అని ఫీల్ అయ్యింది. ఓకే కావేరి, నీకు ఇష్టమైతే నువ్వు నాతోనే ఉండొచ్చు, నేను ఇక వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆర్య. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక పార్లర్ డోర్ వేసేసి ఆ వాచ్ పట్టుకుని పిచ్చి దానిలా గట్టిగా అరిచింది కావేరి. ఒక క్షణం ఆమెకి ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. ఇంతకు ముందు వరకు చిల్లర కోసం కూడా తెగ జుట్టు పీక్కున్న కావేరికి ఇప్పుడు అడగకుండానే అదృష్టం తలుపు తట్టింది. యాహూ, నేనిప్పుడు మహారాణిలా బ్రతుకుతాను. సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇక మీదట నేనే ఓనర్ని అని ఆనందంగా అరుస్తూ తెగ సంబరపడిపోతుంది కావేరి. అదే కాకుండా 5 ఏళ్ల క్రితం ఆర్య చేతిలో నలిగిపోయిన అంజలి ఈ పాటికే అవమానం భరించలేక చనిపోయి ఉంటుందని, ఆమె ఎప్పటికీ తన దారికి అడ్డు రాదు అని కావేరి భావించింది. మరోవైపు తన లగ్జరీ కారులో కూర్చున్న ఆర్య కావేరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి నేను బలవంతం చేసిన అమ్మాయి కావేరేనా? కానీ ఆ రోజు నేను చూసిన అమ్మాయి ఇలా లేదే. ఈ 5 సంవత్సరాలలో ఆమె మారిపోయిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆర్య. సూర్యుని కిరణాలు
కారు కిటికీ నుండి అతని మీద పడుతూ ఉంటే అతని అందం మరింత వెలిగిపోతూ కనిపించింది. అతన్ని చూస్తూ ఉంటే అద్భుతమైన శిల్పి చెక్కిన శిల్పంలా కనిపిస్తూ ఉన్నాడు. ఏ అమ్మాయి అయినా సరే అతన్ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంది. ఎందుకంటే మా ఆర్య అంత అందగాడు. అందంతో పాటు అతనికి డబ్బుకి కూడా కొదవే లేదు. సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడిగా గత 5 సంవత్సరాలుగా అతను తన టాలెంట్ నిరూపించుకుంటున్నాడు. తన కంపెనీని అంచెలంచెలుగా ఎదిగేలా చేశాడు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ కంపెనీగా ఉన్న సుకుమార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ పొజిషన్ కి వెళ్ళింది. 5 సంవత్సరాల క్రితం తాగిన మత్తులో అతను చేయకూడని తప్పు చేశాడు. ఆ రోజు నుంచి అతనికి ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ కలుగుతూనే ఉంది రోజు. ఆ రోజు ఆర్య శత్రువులు ఎవరో అతను తాగుతూ ఉన్న డ్రింక్ లో ఇక టాబ్లెట్లు కలిపేశారు. దాంతో అతనికి ఆ రోజు తట్టుకోలేనంత ఉద్రేకం కలిగింది. పార్టీలో అందరి ముందు ఉంటే ఇక అందరి ముందు తను చేయకూడని పని చేయాల్సి వస్తుందేమోనని తన గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక ప్రైవేట్ రూమ్ లోకి వెళ్ళాడు ఆర్య. సరిగ్గా అదే టైంలో ఒక అమ్మాయి ఆ రూమ్ లోకి వచ్చింది. ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కుని తన వేడైతే తగ్గించుకున్నాడు ఆర్య. ఎప్పుడైతే అతనికి మరుసటి రోజు స్పృహ వచ్చిందో, ఛే, తన వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందో అతనికి అర్థమయ్యింది. అప్పుడు అనవసరంగా ఒక అమాయకురాలి జీవితాన్ని పాడు చేశాను అని అతను చాలా ఫీల్ అయ్యాడు అది తలుచుకుని. ఆమెకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత నాదే. ఇక నుండి ఆమెను పూర్లో పెట్టుకుని చూసుకుంటాను అని మనసులోనే అనుకున్నాడు ఆర్య. ఇక తన బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరుగుతూ ఉంది అని తెలియని అంజలి మాత్రం అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆమె ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అర్థమైందండి, నాకు ఒక 3 రోజుల సమయం ఇవ్వండి, నేను ఇండియాకి వెళ్తాను, అక్కడే కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతాను అని చెప్పింది. ఇదంతా వింటున్న ఆమె కొడుకు, మమ్మీ మనం ఇండియాకి రిటర్న్ అవుతున్నామా అని ఉత్సాహంగా అడిగాడు. నీలిరంగు కళ్ళతో తెల్లని బొమ్మలా ఉన్న 4 ఏళ్ల పిల్లాన్ని చూస్తే ఎవరికైనా సరే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు. వయసుకు మించిన తెలివితేటలతో పాటు ఉందాతనం కూడా అతని సొంతం. నువ్వు కూడా నాతో పాటు వస్తావా బన్నీ అని నవ్వుతూ అడిగింది అంజలి. ఇదండి మరి స్టోరీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా స్టోరీని కంటిన్యూ చేస్తాను. కానీ స్టోరీ పూర్తిగా వింటేనే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.